రాష్ట్రంలో జరగబోవు ఎన్నికల్లో జగన్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఘోర పరాజయం తప్పదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నగరంలోని 41వ డివిజన్ ఇన్ఛార్జ్ కర్నాటి ఓబుల్ రెడ్డి, కర్నాటి చంద్రబాబు రెడ్డిల ఆధ్వర్యంలో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున టీడీపీలోకి శనివారం చేరగా వారికి శ్రీనివాసరెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవిలు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఒక్కసారి అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గ్రహించారన్నారు. ఎక్కడికి వెళ్లినా టీడీపీకి ఉప్పెనెల ప్రజాదరణ వస్తుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవిని ఆదరించి గెలిపించారని ఆయన కోరారు. రెడ్డెప్పగారి మాధవి మాట్లాడుతూ, కర్నాటి ఓబుల్ రెడ్డి, కర్నాటి చంద్రబాబు రెడ్డిలు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో జగన్ సొంతగడ్డ కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగురుతోందని ఆమె ధీమాబారు. పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చేరికలు పార్టీకి మరింత బలం చేకూరుస్తుందన్నారు. చేరిన వారు టీడీపీ గెలిపే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేయించి తనను ఎమ్మెల్యేగా, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ఆమె పార్టీలో చేరిన వారిని కోరారు. కమలాపురంలో రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభకు అశేష జనం తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా డివిజన్ కు విచ్చేసిన శ్రీనివాసరెడ్డి, మాధవిలకు స్థానికులు క్రేన్ సాయంతో గజమాలను అలంకరింపజేసి పటాసులతో, మోతలతో, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షుడు శివకొండారెడ్డి, బి శ్రీధర్, సుధాకర్ యాదవ్, స్థానిక నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరందరూ కూడా ఇది